వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డును పూర్తిగా రద్దు చేయాలి. డంపింగ్ యార్డును 2024 సంవత్సరంలో వరంగల్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డు నిర్మాణానికి అనుమతులకు మున్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లకు జీవో జారీ చేశారు. డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల ప్రజల అనారోగ్యం దెబ్బతినటమే కాకుండా వ్యవసాయం, వన్యప్రాణులకు జల, వాయు కాలుష్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో అనుమతులు ఇచ్చింది కాదు. అలా ఇచ్చినట్లు నిరూపిస్తే శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తా. డంపింగ్ యార్డు అనుమతుల రద్దు కొరకు రేపు హుజూరాబాద్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వం దిగివచ్చి డంపింగ్ యార్డు నిర్మాణ అనుమతులు రద్దు చేయకపోతే తేదీ 7, 8 తేదీలలో దీక్ష చేపడుతూ రేపు శాంతియుతంగా జరిగే బంద్లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు బంద్ను పాటించాలి. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ప్రకటించడం జరిగింది. ఆ రోజు వరంగల్కి తను వచ్చినప్పుడు ఆ రోజు 26/7/2024 రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతామని క్లియర్గా ఇచ్చిన ఆర్డర్ కాపీ మీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారు చేపట్టే ఇచ్చినాం అనేది క్లియర్గా కూడా మీ అందరు కూడా చూపిస్తా ఉన్నాను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొన్న చొప్పదండికి వచ్చిన నాడు కూడా మున్సిపల్ ఎన్నికలలో అవుతున్న నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొప్పదండికి వచ్చినప్పుడు చొప్పదండిలో కూడా హుజూరాబాద్లో మేము డంపింగ్ యార్డ్ పెడతామని ఆడ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా బాధాకరం. ఎట్టు పరిస్థితిలో హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీలు లేనే లేదు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్తంతా, హనంకొండ వరంగల్ జిల్లాలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి హుజూరాబాద్లో వేస్తామంటే మేము ఎందుకు ఊకుంటామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు ఎందుకు హుజూరాబాద్లో ఎందుకు చేయాలి? ఏమవసరం? దీంట్లో హుజూరాబాద్లో ఇలా ఈ డంపింగ్ యార్డ్ పెడితే ఇలా ప్రజలు ఎట్లా బతకాల? రేపు పంట పొలాలకి పంట ఎట్లా పండిస్తారు? ఇలా ఆఖరికి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, చూసే వాళ్ళందరం, ఉన్న వాళ్ళందరం, ప్రెస్ మిత్రులందరం కూడా ఆఖరికి గాలి పీల్చుకోవడానికి కూడా, మనిషి కూడా బతకడానికి కూడా కష్టమే పరిస్థితులలో మా హుజూరాబాద్లో ఎందుకు పెట్టడం? ఎట్టు పరిస్థితిలో హుజూరాబాద్లో పెట్టడానికి వీలు లేదు. ఇది పూర్తిగా పట్టణంలో పెట్టినట్టు, హుజూరాబాద్ పట్టణంలో పెట్టినట్టు ఇలా పెడతా ఉన్నారు డంపింగ్ యార్డ్. ఎట్టు పరిస్థితిలో ఇలా డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీలే లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. హుజూరాబాద్కి రాజకీయాలు అవసరం లేదు. అందరూ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మద్దతు తెలపాలి. ఇలా రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు, శాశ్వతంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల బతుకు తెరువు కోసం నేను దయచేసి చెప్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కాంట్రాక్టర్లు అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ప్రభుత్వము టెండర్లకి పిలిచినా, ఏ కాంట్రాక్టర్ టెండర్లు వేసినా రేపు హుజూరాబాద్ ప్రజలు మాత్రం తప్పకుండా తిరగబడతారు. ఎట్టు పరిస్థితిలో ఈడ పని మాత్రం హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఎట్టు పరిస్థితిలో మేము చేయనియరు. ఎట్టు పరిస్థితిలో ఈ రద్దు అనేది కంపల్సరీ కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి మీ ద్వారా హుజూరాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు హుజూరాబాద్ పట్టణంలో బంద్ పిలుపునిచ్చినాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. రేపు నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఎట్టు పరిస్థితిలో రేపు బంద్ మేము పిలిపించిన తర్వాత మీరు గిట్లా మీ తరఫు నుంచి ప్రకటన రాకపోతే నేను 7, 8 తారీఖు 48 గంటల దీక్షకి ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు అక్కడ దీక్ష చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ నేను 48 అవర్స్ అంటే 7, 8 సాయంత్రం వరకు 7 తారీఖు పొద్దున 10 గంటలకి మొదలు పెడితే వీళ్ళ ప్రకటన రాకపోతే 8 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా దీక్షకి ఆడనే కూర్చుంటా, ఆడనే పనుకుంటా. నాడు ఎమ్మెల్సీగా ఉన్న, విప్గా ఉన్ననాడు నేను ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను కానీ, మా పాలక వర్గం కానీ, మా మున్సిపల్ పాలక వర్గం కానీ, నేను కానీ, మా సిరిసపల్లి సర్పంచ్ కానీ ఎవరైనా సరే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పాలక వర్గం కానీ, నాది కానీ, లేకుంటే మా సిరిసపల్లి మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అన్నాడు విజయ్ గారి సతీమణి ఉండే, వారు ఎవరిది సంతకం ఉన్నా మేము మూకముడి ఒకటేసారి రాజీనామా చేసి, నేనైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్లాన్స్ ఆన్ క్లస్టర్ అప్రోచ్ ఇన్ హుజూరాబాద్, ఇది క్లియర్గా
ముఖ్యమంత్రి గారి ఆదేశాల గురించి నేను పేపర్ చూపిస్తున్నా. ఇలా వాళ్ళని ఆరోపిస్తారు కదా, నాది కానీ మా పాత హుజురాబాద్ ఉన్న పాలక వర్గంది కానీ లేదు మా సిరిసపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిది కానీ ఒక్క సంతకం ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.